సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం 3 దశల్లో రైతులకు రుణమాఫీ చేసింది. 1 లక్ష రూపాయల లోపు అప్పున్నోళ్ళకి, 2 1,50,000 రూపాయల లోపు అప్పున్నోళ్ళకి, 3 నిన్న ఆగస్టు 15 తారీఖుకి 2 లక్షల లోపు బ్యాంకుల అప్పున్నోళ్ళకి రుణమాఫీ చేసింది. అయితే 2 లక్షలకు మించి బ్యాంకుల అప్పున్నోళ్ళకి ఇంకొక దశ 4వ దశలో రుణమాఫీ చేస్తారని చెప్తోంది. చాలామందికి రుణమాఫీ పైన చేస్తున్న వీడియోలో చాలామంది కింద డౌట్స్ అడుగుతున్నారు, కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు. మాకు రుణమాఫీ కాలేదు ఎందుకు? మాకు 1,00,000 రూపాయల లోపే ఉంది బ్యాంకుల అప్పు, మాకు 1,50,000 రూపాయల లోపే ఉంది, మాకు 2 లక్షల లోపే ఉంది బ్యాంకుల అప్పు, కానీ మాకు రుణమాఫీ అయితే లేదు. బ్యాంకు దగ్గరకు పోతే మాకు ఏం చెప్తలేరు, పరిశాన్ అవుతుంది. బ్యాంకుల దగ్గర పోతే మేనేజర్లు మాట్లాడతలేరు, మండల ఆఫీస్కి పోతే మండల ఆఫీస్లో ఎవరు మాట్లాడతలేరు, రైతు సహకార కేంద్రం దగ్గరికి వెళ్తే అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా పెద్దగా సమాధానం చెప్తలేరు. ఏం చేయాలని చెప్పేసి కొంతమంది రైతులు స్పష్టంగా అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, మీరు అప్పు ఎప్పుడు తీసుకున్నారు, మీరు బ్యాంకులో లోన్ ఎప్పుడు తీసుకున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఈ విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోండి. మీరు 2018 డిసెంబర్ 12 తారీఖు పైన తీసుకున్నారనుకోండి, 2018 డిసెంబర్ 12 తారీఖు ముందు లోన్ తీసుకున్నారనుకోండి, దాన్ని 2018 12 తారీఖు తర్వాత మీరు రెన్యువల్ చేయాలి. అంటే బ్యాంకుకు పోయి మిత్తి కట్టి మళ్ళా కొత్త అప్పుని పాత అప్పుని కొత్త అప్పు కింద తయారు చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది. చేసుకోకపోతే కాదు. ఎవరైతే ఇట్లా కొత్త అప్పుని పాత అప్పుని కొత్త అప్పు చేసుకోలేదో, మిత్తి కట్టి కొత్త అప్పు కింద మార్చుకోలేదో వాళ్ళకి రుణమాఫీ కాదు అని చెప్తుంది గవర్నమెంట్. దాంతోపాటు దీనికంటే ముందు అంటే 2018 డిసెంబర్ 12 తారీఖు అని చెప్పారు కదా, 11 తారీఖు లోన్ మంజూరైనా కొత్తగా తీసుకుంటారు కొందరు లోన్ పోయి బ్యాంకులో. అప్పటిదాకా లోన్ ఉండదు, వాళ్ళకి అంజుమన్లు ఉండదు, లేకపోతే సహకార బ్యాంకులో ఉండదు, వాళ్ళకి కొత్తగా లోన్ తీసుకుంటారు. ఎవరైతే ఈ తారీఖు ముంగట డిసెంబర్ 11 తారీఖు ముంగట లోన్ తీసుకున్నారో వాళ్ళకి రుణమాఫీ కాదు. 2018 డిసెంబర్ 12 తారీఖు తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అవుతుంది. చాలామంది ఏం చేశారంటే 12 తారీఖు ముందు 2018 డిసెంబర్ 12 తారీఖు ముందు లోన్ తీసుకున్నారు, దాన్ని రెన్యువల్ చేయలేదు. బ్యాంక్ వచ్చిన తర్వాత అది పాతపు కింద పడిపోయింది, మొండి బకాయి కింద పడిపోయింది. వాళ్ళందరూ గవర్నమెంట్ వస్తుంది ఈసారి రుణమాఫీ చేస్తుంది చెప్పేసి ఇచ్చిపెట్టారు. అట్లాంటి వాళ్ళు ఎవరికి రుణమాఫీ కాదు. ఈ కారణం ఖచ్చితంగా తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే రేషన్ కార్డు లేదు కాబట్టి మాకు రుణమాఫీ కాదనే ముచ్చటేం లేదు. కాకపోతే ఏంటంటే మీ రేషన్ కార్డులో ఎవరెవరు ఉంటారు? మన రేషన్ కార్డులో భర్త, భార్య, 2 పిల్లలు, లేకపోతే 3 పిల్లలు ఉంటారు. అవునా? భర్త, భార్య, 2 పిల్లలు, 3 పిల్లలు ఒక రేషన్ కార్డులు ఉన్నారనుకోండి, అలా 3 మీద బ్యాంకులో లోన్ ఉందనుకోండి, అప్పు ఉందనుకోండి, అది 2 లక్షలకు మించిపోతుంది. భర్తకో 1 లక్ష ఉండొచ్చు, భార్యకో 1 లక్ష ఉండొచ్చు, కొడుకో 1 లక్ష ఉండొచ్చు. ఇది మొత్తం కలిపితే 3 లక్షలు అవుతుంది కదా. 3 లక్షలు అయితే కూడా రుణమాఫీ కాదు. ఖచ్చితంగా అది 3 కలిపినా 4 అప్పు కలిపినా అది 2 లక్షల లోపే ఉండాలి. వాళ్లకు మాత్రమే నిన్నటి దాకా రుణమాఫీ అవుతుంది. ఒకవేళ అంతకు మించింది అనుకోండి, 2 లక్షల మించింది అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు? రేపటి నుంచి మళ్ళీ సపరేట్గా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాళ్ళ ఫిర్యాదులు స్వీకరించి వాళ్ళది టెక్నికల్గా ఎస్టిమేషన్స్ అనేసి రేపటి నుంచి మళ్ళీ 4వ దఫా రుణమాఫీ చేస్తున్నారు. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక్కడ 4వ దఫా రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇకపోతే మూడోది టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రకరకాలు ఉంటాయి. ఇలా ఓసారి సగం మిత్తి కడతాము, సగం అప్పి కడతాము, లేకపోతే పాత లోన్ని రీషెడ్యూల్ చేస్తాం. అంటే ఏం చేస్తారంటే పాత బకాయి ఉంటుంది, 2018 ముందు బకాయి ఉంటుంది కదా, దాన్ని తీసుకుపోయి మొత్తం కలిపి ఒక అప్పు కింద మిత్తి అసలు జమ చేసి ఒక అప్పు కింద వేస్తారు. లేకపోతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పు కింద మారుస్తారు. బ్యాంకుకి పోతే ఈ విషయాలు తెలుస్తాయి. టెక్నికల్ ఇష్యూస్ తోటి ఏదైనా రుణమాఫీ ఆగిపోవచ్చు. ఇట్లాంటి వాళ్ళకి ఈ రూల్స్ ప్రకారం మొన్న ఇచ్చిన జీవో ప్రకారం అంటే 2018 తర్వాత రెన్యువల్ చేయటము, లేకపోతే 2018 తర్వాతనే మంజూరు అయ్యటము, లేకపోతే 2018 తర్వాత కొత్తగా అప్పు తీసుకోవడము, మిత్తి కట్టడము, ఇవన్నీ జరిగినా కూడా కొందరు కాలేదంటే ఏదో చిన్న టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు మండల కేంద్రానికో లేకపోతే కలెక్టర్ ఆఫీస్కో పోతే ఆడ రాసుకుంటోళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఆడ రాసుకుంటోళ్ళని పెట్టారు, ఆడ వ్యవసాయ అధికారులని. వాళ్ళు మీ ఫిర్యాదులు తీసుకుంటారు. మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుపోండి, మీరు గతంలో అప్పు తీసుకున్న తేదీకి సంబంధించిన డీటెయిల్ తీసుకుపోండి, అప్పు కట్టిన తేదీకి సంబంధించిన డీటెయిల్ తీసుకుపోండి, మిత్తి కట్టిన సంగతి తీసుకుపోండి, రేషన్ కార్డు తీసుకుపోండి, అన్నీ తీసుకుపోయి ఆడ కూర్చుంటే వాళ్ళు పోయినాక మీకు ఖచ్చితంగా మీ ఫిర్యాదులు స్వీకరించి 30 రోజుల్లోపు మీకు రుణమాఫీ చేస్తారు. రుణమాఫీ కాలేదనే టెన్షన్ ఏం లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా 70 లక్షలకు పైగా
పాస్ పుస్తకాలు ఉన్నాయి. దాదాపు 35 లక్షల మంది రైతులు ఉన్నారు. పాస్ పుస్తకాలు కొందరికి ఒక రెవెన్యూ విలేజ్లో ఒకటి, ఒక రెవెన్యూ విలేజ్లో ఒకటి ఉండొచ్చు. ఒక్కొక్క రైతు పేరు 2 పాస్ పుస్తకాలు ఉంటాయి, 3 ఉంటాయి, 4 పాస్ పుస్తకాలు ఉంటాయి. ఒక్కొక్క రైతుకి 2 చోట్ల బ్యాంక్ లోన్ ఉంటుంది. ఒక రెవెన్యూ విలేజ్లో కొంత లోన్ తీసుకుంటారు, ఇంకొక రెవెన్యూ విలేజ్లో కొంత లోన్ తీసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ రుణమాఫీ లేటుగా అయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి టెన్షన్ పడకండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. దీనిపైన మీరు స్పష్టంగా మేము చాలా వీడియోలు చేశాం. అల్దాస్ జానే తోటి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోను చూడండి, మీకు చాలా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రుణమాఫీ పైన టెన్షన్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంట్ చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.